దేవుడు నీకేదైనా పనిచ్చాడు అనుకోండి, అనేక సందర్భాల్లో నీ శక్తికి మించిన పనే ఇస్తాడు. ఎందుకు నీ శక్తికి, నీ బలానికి, నీ స్తోమతకు మించిన పని ఎందుకు ఇస్తాడంటే, నువ్వు చేయలేవు అని దేవునికి తెలుసు. కానీ నువ్వు కానీ దేవుని మీద ఆధారపడినట్లయితే ఆయన నీ ద్వారా చేయించగలడు అని ఆయనకు తెలుసు. కాబట్టి నీకు ఎప్పుడైనా శక్తికి మించినటువంటి పనిని, పరిచర్యను దేవుడు నీ చేతికి అప్పగించినప్పుడు నిన్ను నువ్వు చూసుకున్నట్లయితే నువ్వు నీరుగారిపోతావు. కానీ పని ఇచ్చిన దేవుణ్ణి చూసినట్లయితే నువ్వు నిలబడిపోతావు, ముందుకు సాగుతావు. ఆనాడు దావీదు గొల్యాతును చూసినట్లయితే భయపడిపోయేవాడు. కానీ దావీదు గొల్యాతును కాదు చూసింది, తనతో పాటున్న దేవుణ్ణి చూశాడు. ఏమన్నాడు? ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవాను తిరస్కరించుటకు సున్నతి లేని వీడు ఏపాటివాడు. నువ్వు కత్తితో బళ్ళంతో వస్తున్నా, నేను సైన్యములకు అధిపతియగు యెహోవా పేరున వస్తున్నా. ఆయన తరఫున నేను వస్తున్నానంటే అధికారం ఎవరిది? ఆయనది. బలం ఎవరిది? ఆయనది. గెలుపు ఎవరిది? ఆయనది. యుద్ధము అది. సో తన ఎదుట తనకంటే బలమైన వ్యక్తి కనిపించినప్పుడు దావీదు ఆ బలమైన వ్యక్తిని చూసి బలహీనమైపోలా. సౌలు గొల్యాతును చూసి చాలా నీరుగారిపోయాడు. ఎందుకయ్యా అంటే ఆ రోజు సౌలుకు దేవుడు తోడుగా లేడు. సౌలు ఎంతో కొంత దేవునికి దూరం అయిపోయాడు. తనకు దేవుడు తోడుగా ఉన్నాడు అనేటటువంటి ఆత్మీయ జీవితం కలిగి ఉండలేదు. ఫలితంగా శత్రువునే చూస్తున్నాడు, కానీ శత్రువును జయించగలిగిన బహుబలమైన దేవుడు తనకు తోడుగా ఉన్నాడని గుర్తించలేకపోయాడు. సహోదరులు, సమస్య ఏదైనా కానివ్వండి, సవాలు ఏదైనా కానివ్వండి, అది నీ శక్తికి మించిందే కానివ్వండి, నీకు నాకు మనకున్న శుభవార్త ఏమిటంటే, నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుడు నీతో ఉన్నట్లయితే సమస్య ఎంత పెద్దదైనా అది నా ప్రభువుకు మాత్రం అసాధ్యము కానే కాదు. ఆ ప్రభువు నీకు తోడుగా ఉన్నట్లయితే, నీతో ఉన్నట్లయితే నువ్వు దేనికి భయపడవలసిన అవసరము లేదు. భయపడకు, నేను నీకు తోడే ఉన్నాను. సో దేవుడు నెహెమ్యాకి ఇచ్చిన పని చాలా చాలా కష్టతరమైన పని. ప్రాముఖ్యంగా కొత్తగా ఏదైనా నిర్మించాలి అని అంటే నిర్మించడం సులభం, కానీ రిపేర్ చేయాలంటే చాలా కష్టం. నెహెమ్యా ఎదుట చాలా కష్టతరమైనటువంటి పని దేవుడిచ్చాడు. కాబట్టి సంగమా, ఏదైనా అసాధ్యకరమైన పని కానీ, ప్రయత్నం కానీ, పరిచర్య కానీ ఒకవేళ నువ్వు చేతబట్టినట్లయితే దేవుని మీద ఆధారపడి దేవుని శక్తిని పొందుకొని నువ్వు ముందుకు సాగినట్లయితే ఖచ్చితంగా దాన్ని సాధిస్తావు. నెహెమ్యా అదే చేశాడు. ప్రార్థనతోనే తన ప్రయాణాన్ని, ప్రార్థనతోనే తన పనిని ప్రారంభించాడు.